హాయ్ ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. సారీ అండి. ఈరోజు మార్నింగ్ నేను లైవ్ ట్రేడ్ చేశాను. సో, సడెన్‌గా పవర్ కట్ అయింది. ఇన్వర్టర్ కూడా ఆఫ్ అయిపోయింది. సో, అయితే రికార్డ్ చేశాను. అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో, నేను ఏదైతే అనాలిసిస్ చేసుకుంటూ మీకు ఎంట్రీ అవుతూ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అది ఈరోజు మిస్ అయింది. సో, మరి నేను సెకండ్ హాఫ్ చేసిన రికార్డింగ్ మళ్ళీ మీ ముందు పెడుతున్నాను. సో, మార్కెట్ ఈరోజు ఏదైతే రిట్రేస్‌మెంట్ ఉంటదో, రిట్రేస్‌మెంట్‌లో నేను బై చేయకుండా డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన తర్వాతకి అప్పుడు రిట్రేస్‌మెంట్‌లో నేను బై చేశాను. సో, ఎందుకు అక్కడ బై చేయలేదంటే నేను, సో, మార్కెట్ ఓపెనింగ్ నుంచే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏసిందండి సెల్ సైడ్. సో, మార్కెట్‌కి కిందకి వస్తదేమో అనుకున్నాను. సో, కిందకి రాకుండా మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళింది. సో, అందుకే నేను ఆ రిట్రేస్‌మెంట్‌లోనే నేను బై చేయడం జరిగింది. సో, నా టార్గెట్ రీచ్ అయిందండి. ఇక్కడ ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నిన్న ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో, ఇక్కడ ఉన్నది మాత్రం స్ట్రాంగ్ సెల్లర్సే ఉంటారు. సో, మార్కెట్ ఇక్కడి నుంచి కొంచెం రివర్స్ అవుతది. సో, నేను అందుకనే ఎగ్జిట్ అయిపోతున్నాను. సో, ఈరోజు నా ప్రాఫిట్ ఇదండి. సో, నేను ఎగ్జిట్ అయ్యాను. సో, నా మార్కెట్‌లో నేను లోలో ఎందుకు బై చేయలేదంటే, మార్కెట్‌లో ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఎస్ఎల్స్ ఉన్నారో, సెల్ సైడ్ ఎస్ఎల్స్ ఉన్నాయో వాళ్ళందరిని ఎగ్జిట్ చేపిచ్చేసానండి. సో, ఇది రీట్రేస్‌మెంటు అండ్ అప్ టు మళ్ళీ మార్కెట్ ఒకసారి ఎవరైతే బై చేశారో 48,500 దగ్గర, సో, వాళ్ళని ఎగ్జిట్ చేపిచ్చడానికి అప్ సైడ్ ఎళ్తాదనుకున్నాను. సో, లేకుండా మార్కెట్ అలా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో, నేను రిట్రేస్‌మెంట్‌లో బై చేశాను. సో, ఏదైతే నా టార్గెట్ వచ్చేసింది. మనం చెప్పుకున్నట్టు మార్కెటు ఫ్లాట్ ఓపెన్ అయినా, స్మాల్ గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ కిందకొచ్చేసి మళ్ళీ అప్ సైడ్ ఎళ్తదనుకున్నాము. సో, అదే జరిగింది. సో, మార్కెట్ 49,000 కాడ నుంచి ఒకసారి రివర్స్ అవుద్దండి మార్కెటు. అది ఈ రోజు బ్రేక్ చేయదు. ఆల్రెడీ పైన సెల్లర్ స్ట్రాంగున్నారు. ఒకవేళ 49,000 పైన 50 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే అప్ సైడ్ మూవ్‌మెంట్ ఉందండి. లేదంటే 49,000 నుంచి మార్కెట్ రివర్స్ అవుతుండొచ్చు. సో, రివర్స్ ఎంతవరకు అయిద్దనేది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఎవరు ట్రేడ్ చేసినా గాని ఎస్ఎల్ మాత్రం మర్చిపోకండి. స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. అండ్ నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే.